అబ్బా నిన్న తాగింది తలకాయ పట్టింది అసలే దిగుతలేదు ఈ సీన్గాడు ఇంకా అత్తలేడేంది ఫోన్ అన్న ఎత్తా హలో చెప్పే ఏమైందిరా ఎంతసేపు చెప్పను రా అత్తా నాకు రా రెండు లైట్ బీర్లు ఎక్కువ వరకు తలకాయ తింటిమని గుర్తాను ఏమైందా ఫోన్ చేసావు నిన్న తాగింది తలకాయ పట్టిందిరా ఇవాళ దీపావళి కదా మళ్ళా ఇంట్లో చెప్పతే తిరుగుతారని చెప్పకుండా బయట పడ్డా వేద్దామంటావా ఏసుడే పారా నీసు తినద్దు సరే తాగురా అరే చూసినవారా మా డాడీ ఎన్ని పటాకాలు కొనిచ్చిండు రాకెట్లు కొనిచ్చిండు చిచ్చుబుడ్లు కొనిచ్చిండు అరే మా డాడీ కూడా కొనిచ్చిండ్రా నాకు నీ దగ్గర కంటే నా దగ్గరనే ఎక్కువ ఉన్నాయి బాంబులు అరే నువ్వు ఏమేమి కొనుక్కున్నావు చూపెట్టురా చూడరా చూడు అరే నాది నాకు ఇచ్చేయరా నేను ఇయ్యా అరే నాది నాకు ఇచ్చేయరా నేను ఇయ్యపో అరే ఇయ్యరా నా బాంబులు నాకు నేను ఇయ్యా రే నిన్ను జరుగురా నా బాంబులు అరే నువ్వు నన్ను కొడతావరా మా అమ్మకి చెప్పి తీసుకొస్తా అరే నేను కూడా మా అమ్మకి చెప్పి తీసుకొస్తారా ఎవడో నీకు కొట్టింది ఇయ్యాలా నేను కొట్టినో నీ కొంగు అందుకొని చంపితే ఆ గుట్ట నుంచి ఈ గుట్ట యువతల పడాలి ఏమనుకుంటాడు ఆ చేతిలో అయిపోయింది అలాడు రారా నువ్వురా ఎవర్రా నేను కొట్టింది దాన్ని కొట్టుడికి ఈ ఊర్లోకి వెళ్ళి అవతల ఊర్లో పడాలి బాగా నేను కొడతాడారా వాడిని బతకనే అనున్నాడు అన్ని ఊర్లోనే ఉండనియ్యా ఎవడాడు అరే ఎవడ్రా నీకు కొట్టింది చెప్పురా చెప్పు చెప్పురా నిన్నెవర్రా కొట్టింది వాని బొత్తలకు గుద్దుతే వాని పొట్టాలు ఉన్న పేగులన్నీ బయటకు రావాలి చెప్పురా ఎవరా కొట్టింది అమ్మా ఈడే నన్ను కొట్టిండు అమ్మా ఈడే నన్ను కొట్టిండు ఏందే పోరగాలను ఎందుకు వేస్తానో మంది పోరగాలను కొట్టని వేస్తానవా మరి నువ్వేమని పెంచుతానవే పోరగాళ్ళ కడగటాన్ని పెంచుతానవా ఏందే గంత పెద్ద మాట అంటావా నేను నీ అమ్మ నాశికని కొడతావా నువ్వు నీ అమ్మ నాశికని కొడతావా నువ్వు అరే ఏందే నాతో తెలియను నీ అమ్మ ఏందే అమ్మా అమ్మ నువ్వు నన్నే కొడతావా నాకు బంతి పూలు ఏమంటే బాగా ఇసుక చేరుతుంది అయ్యా పండుగ పుట్టి నేను ఏమైతుందో ఇది మినమిన ఆడుతుంది ఇది మినమిన ఆడుతుంది ఇది ఆగో ఈ పోరగాళ్ళు ఎంతో గడలు పెట్టుకుంటారు పండుగ పూట గుడి ముందట ఏందే కొట్టుకోకు లాగులే నిన్న అసలు విడిచిపెట్టాను అసలు ఎందుకు కొట్టుకుంటారు అసలు మీరు అవును ఎందుకు కొట్టుకుంటాను అసలు మీరు ఎందుకు కొట్టుకుంటారులే దాని కొడుకు నా కొడుకును కొట్టిండు గిట్లెందుకు కొట్టిండు అంటే ఒకట్లే ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతోంది నువ్వు సక్కందాను అరే నువ్వు అంటలా ఆయ మాటలు చూసినా అక్క ఎట్లా మాట్లాడుతుందో మీకు పండుగలు పంపాలి కానీ ఇలా దీపావళి రోజు కొట్టుకుంటా లేదే మీకు ఎవరో కాలే చూసినా అక్క అది ఎట్లా పడుతుందో దీనికి నేను అందంగా ఉన్నా అని కుళ్ళే అక్క కుళ్ళు నా మొగుడు రాని దీన్ని బాంబెట్టి లేపెత్తాడు నా మొగుడు రాని దీని బాంబెట్టి లేపెత్తాడు ఏందే నీ మొగడు వచ్చి నాకు బాంబు పెట్టి లేపెత్తాడా నా మొగడు కూడా వస్తాడే నా మొగడైతే నిన్ను రాకెట్ పంపించినట్టు పైకి పంపిస్తాడు నా మొగుడైతే నిన్ను రాకెట్ పంపించినట్టు పైకి పంపిస్తాడు ఏందే నీ మొగుడు రాకెట్లా పైకి పంపిస్తాడా నీ మొగునికి తోక పటాక అంటి పెట్టమంటే గజ వరికి పోతాడు ఇంకా పైకి పంపిస్తాడు పైకి మాట్లాడిన కడిగి రాలే ఏందే నీ మొగుడు స్విచ్ బుడ్ అంటించడానికి స్విచ్ పోసుకుంటాడు కాదే ఇది మాట్లాడుకొస్తుంది శేఖర్ అన్న పొలానికి మందు కొట్టాలి కానీ మన మందు రాకుండా కూర్చుంటే పొలాన్ని కొట్టి
మనం కొట్టుకున్న వరకు మన దగ్గర పైసలు ఉన్నదారా అందుకే పొలానికి పని చేసి మనం కొడతాను మనం ఈడ కొడితే ఆడ పురుగు తత్తదిరా గమ్మతుంటాను తాగే అరే షీన్గా మనం మొగోళ్ళమేరా దీపావళి రోజు పూజ చేసుకోవాలి గాని బీర్ల బీర్లు వదులుతాను పొద్దున తప్పే నీ ఇంచుకున్నాక మళ్ళీ తానం చేస్తా తాగినాక తప్పు లేదు ఒప్పు లేదు అంతే తాగే ఆగే ఇప్పుడు నా మొగుని రప్పిస్తా నీ సంగతి ఏదో చూస్తా ఆగు ఫోన్ ఎడబెట్టినా ఫోన్ ఇటీరా ఎప్పుడు గేమ్స్ ఆడుకుంటుంటావు ఏడున్నడో ఏడో ఇది అగో ఫోన్ అర్థమేది అయ్యా నా పిల్లం రా హలో హలో ఏడున్నారా ఏయ్ రెస్పెక్ట్ ఏడున్నర కప్ప మూతోడా అంటే ఏదో అంటవేంది ఇది మర్యాద అంటే గిట్లుండాలి ఏంది చెప్పు సరే గాని ఈ హనుమాన్ల గుడి కాడికి రా ఎందుకు ఇప్పటికిప్పుడే రా నీ అవ్వ అత్తనది సరే నువ్వు దాచే అంతే అత్తండి ఆగు అరే షీన్గా నా పిల్లం ఫోన్ చేసి అనవాళ్ళ కాడికి రమ్మంటాను ఆవు నానే పోతి ఏందే నీకు ఒక్కదానికి ఫోన్ చేసుకోవచ్చా నేను కూడా చేసుకుంటాను అమ్మవానికి రే ఫోన్ ఇడదే నేను కూడా చేసుకుంటాను అమ్మవానికి రే ఫోన్ ఇడదే నీకు కూడా వస్తుందిరో ఫోను ఆగో మా ఆవిడ కూడా నాకు ఫోన్ చేస్తాండి ఫోన్ చేస్తా హలో ఏందే హలో ఎక్కడున్నదండి చెప్పే ఫస్ట్ ఏడున్నావు అరే ఏడు చెప్పరాదే ఓరు కోతి మగపోడా ఎక్కడున్నావు అడిగి నిలబడతలేదా ఏందే కట్టాన పడుతుంది అరే ఏం ముచ్చడు చెప్పంటే నేను బిజీ ఉన్నా చాలా బిజీ ఉన్నా నేను బిజీ ఉన్నా చాలా బిజీ ఉన్నా నేను నువ్వేం చెప్తావు నాకు తెలియదు హనుమాన్ల గుడికి రా ఇప్పుడు హనుమల గడికా సరేనే అత్త సరే అత్తండా నీ సంగతి చెప్తాడు శేఖరన్న నా పిల్లని కూడా హనుమల గడికి రమ్మంటే అరే ఇప్పుడు అదే నీకు అదే కూడా నిన్ను హనుమల గడి రమ్మన్నదా అది కూడా ఆడినే రమ్మన్నదిరా పోదాంపా ఏదో అయ్యే ఉంటది పాయే వీళ్ళు ఉండకాడు ఉండరు ఉండరు అయితే వెళ్ళానడతా అన్నా అరే షీన్గా ఇద్దరు ఒక్కడేసారి ఫోన్ చేసిరంటే ఏదో అయ్యే ఉంటదిరా నాకేమో అబ్బ కొడుక ఆడనే ఉన్నారురా నువ్వు ఆనంగరా నేనంగత్త సరేనే నువ్వు గట్టకెళ్ళరా ఇక వెళ్ళిపో సరే నేనే ఎందుకు పిలిచినా నన్ను ఒక అప్పమ్మతోడా ఇలా దీపాల పండుగ అని తెలుసు కదా పియ్యలు కూడా తాగొచ్చినావా ఒక అప్పమ్మతోడా ఇలా దీపాల పండుగ అని తెలుసు కదా పియ్యలు కూడా తాగొచ్చినావా ఓరు వారి నీకేం పుట్టిండ్రా గియ్యాలు కూడా బాగొచ్చినావా అవ్వో దీపావళి పండుగనే మర్చిపోయినా లక్ష్మీదేవి నన్ను క్షమించు తానం చేసి బెల్లపు తింటా లక్ష్మీదేవి నన్ను క్షమించు తానం చేసి బెల్లపు తింటా అయితే గాని ఇంతకు నన్ను ఎందుకు పిలిచినావే నిన్ను పాడి అయ్యా కాదురా దీపావళి పండుగ పూట ఎవరైనా తాగత్తాడారా అగో మీరు ఎందుకు తాగిండే తాగనే తాగలే నేను పొలం కడికి పోతుంటే శంకరన్న లోపల చేయండు ఎందుకు పోతున్నావే శంకరన్న అంటే తీర్థం రా అన్నాడు పోయి తీర్థం దాకా ఇచ్చినాం మేము పోయి అవునా చిన్న పోరుడు పొల్లా నోటేలు వెళ్తే తిన్నేం చేయాలని అంటాడు ఒకసారి అడుగు చిన్న పోరుడు పొల్లా నోటేలు వెళ్తే తిన్నేం చేయాలని అంటాడు ఒకసారి అడుగు ఏ ఊకోవే 3 బాట్ల కడ నిలబెట్టి ముచ్చట చెప్తాను అసలు ముచ్చట చెప్పే ఎందుకు పిలిచిందా నీకు బాంబులు కాలవరాదట కుక్కషేర్ బాంబులు కూడా కాలవరాదని అప్పటి నుంచి నాతో అంటా ఉన్నది నువ్వే చెప్పు దానికి ఏంది పిల్ల నాకు కుక్కషేర్ల బాంబులు కాలవరాదు అన్నవా పోయినసారి లక్ష్మీ బాంబులు చేతులు వేసుకుంటే మరక కూడా కాలే ఆహా
నాకు అంత ధైర్యం లేదంటాను కానీ ఇగో సుధీర్ బాంబు ముట్టి కింద పెట్టుకొని ముట్టించుకొని కొమ్మలు ముట్టుకొని కింద పడతా చూస్తావా చెప్పురా సీనుగా నా గురించి నీ పెళ్ళానికి. ఓ దిక్కుమల్లోడా ఏమంటాడు వినబడతాందా? పిలవంగానే తీరం పుచ్చుకుంటాను పోతేవి కదా, ఏమో మాట్లాడతలేవు మరి, ఏమో నోరు మూసుకొని ఉంటావు, మాట్లాడడానికి నోరు వస్తలేదా? నువ్వు కూడా చెప్పు భూచక్రం అంటే పెట్టి భూమంతా తిరగత్తా అని. అరే ఓ భూమవుతాడా చెప్పిరావురా? ఆగే చెప్తా గాని ఏందా శేఖరానా బాగా మాట్లాడతావు, నాలుక కాలుతావు పటాకాలు నాలుక కాలుతావా? అరే బాడకావు బాగా మాట్లాడతాను అంటావు, నాకు బాంబులు విలువరాదా? నీకేనా వేలొస్తుంది నీకు? అంటే బాంబులు అంటే నీకు అనుకుంటుంది మొత్తం. అబ్బా నేను బాంబులు వేలుతేట్లు దొరికానా? నాకు అనుకుతుంది నిలబడుతుంది అనకాలే అంత గంతగానం కాలుతావా? మరి సుధీర్ బాంబు చెవులో పెట్టుకొని ముట్టించుకుంటా అంత ధైర్యం ఉన్నదిరా సీన్గా నీకున్నదిరా. చెప్పు కమాన్ ఏ శంకరన్న నువ్వు చెవులోటి ముట్టిస్తే నేను ముక్కలు పెట్టి ముట్టిస్తానే. ఏమనుకుంటాను? అబ్బా షీన్గా నా నిన్నే పెదవురికే మొగరా చూసుకుందాం దారా చూసుకుందామా దారా చూసుకుందామా అంటానా? చూసుకుందాంరా చూసుకుందామా? ఇక బాంబు ముట్టిస్తారా? బాంబు ముట్టి నువ్వు ఏమైనా చెయ్యి. ఏయ్ పొరగాలు తేర్రా, బాంబు లేర్రి తేర్రా. ఏయ్ అగ్గిపెట్టు సుధీర్ బాంబు దేవే ముడ్డి కింద ముట్టించుకుంటే కొమ్మల పోయి కింద పడతా. ముడ్డి కింద ముట్టించుకుంటే కొమ్మల పోయి కింద పడతా. అప్పుడు నా గురించి ఈయనకి తెలుస్తుంది ఏమనుకుంటాడో. ఏయ్ రాగడి పడుతాను పోయి అట్లా బొంబాయి బింబాయి అన్ని తిరగచ్చి మళ్ళీ ఇడికి వస్తా. నేను సుధీర్ బాంబు వేరే అంతరా దుష్యు అని కింద పడుతుందిరా. నాది ముట్టిస్తే చెవులున్న జీవిని బయటకు వస్తుంది ఏమనుకుంటాను? చూసుకుందాం రా అయ్యా. అగో చూడు ఏం మాట్లాడుతాడో, అటు ఇటు చూస్తాను నోరు లేదా ఒక్క ముచ్చట మాట్లాడు అక్క. చూసుకున్నాం ఇప్పుడు అయ్యా. ఏం చూసుకుంటారు పండుగ పూట? ఏం కొట్టుకుంటారు మీరు? అని తెలియదా? ఏంటే ఆడలు పెట్టుకుని మొగోళ్ళు కొట్టుకొని సచ్చిదాకా తెచ్చిర్రు, నోరు మూసుకోరా? మీరెందుకు కొట్టుకుంటారా మొగోళ్ళు? సపడంగా మంచి కూడా ఉండక పండుగ పూట లేదు ఇను లేదు అక్క, ఇను లేదు. ఇప్పుడు తెలుసుకోవాలి కానీ విషపడక నేను ఇంట అనుకుంటాను ఆరా. నేను ఊడినా నువ్వు సప్పడవేనా సుధీర్ బాంబు వెళ్తుడే. మీరు ఏ పాటు వెళ్తున్నా పేదలు రా మేము చూస్తాం ఇక. నువ్వు కన్నద్దాలు పెట్టుకున్నావు మెరుగులు పడకుండా దగ్గరకు వచ్చి చూసినా నీకేం కాదు. నువ్వు తేపయ్యా ముచ్చట తేపో, మధ్యలో మాట్లాడకు. అరే పట్టుకరా పోరా బాంబు. అరే షీన్గా ఏ పని కాలుతావు కాలుతుందారా? నువ్వు కాలు భయం అవుతుందిరా, ఎట్లా కలవాలి? శంకరన్న నాకు కూడా భయం అవుతుంది. సరే కాలుతా. కాలుదాంపా. అన్ని బాంబులు కాలు, ఎక్కువ కాలు, ఇంకా కూడా కాల్చేసాయి. కాలు ఎంతసేపు దాన్నే ఊస్తావు? అవ్వ కాలుతా లేకపోతే నీకు కొట్టుతా. ఆగు. ఏ బాంబు కావాలి? ఇంకే బాంబు? సుతిల్ బాంబు కాలు తొందరగా పెట్టాను ఇలా. అరే గట్లవే ఆడేది మనం పోతాం ఫస్ట్. ఇగో పెద్ద బాంబు ఫస్ట్ కాలు. దానికే పోరా కానీ దీనికి పోతావా? కాలువే నువ్వు కాలితే వాళ్ళ చెవులు తూట్లు పడాలి. అల్లే పడితే నాయ పడితే తూట్లు అంటే కాలు అంటే కాలుతాగా గట్లా అంటానా? కాలు ఏదే శంకరన్న సుధులు బాంబులు చెవులో పెట్టి ఎగుతాంటి కదా, ఇప్పుడు ఏమైంది? చుచ్చుమడతానే నీకు. ఓ నల్లముక్క పోడా చూసిన వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? నా ఇజ్జ పోతాని బుట్టి తాగిన కదా మధ్య ఏర్పడతలేదు. అంతకాలం ఎందుకు తాగినావు? ఇప్పుడు ఎట్లా అట్లా ముట్టి తాగు. దాని మూతుడే ఎక్కున్నది. ఇగో రావాలి ఉల్లిగడ్డ బాంబు అంటే సీన్ గారినట్టు స్విచ్ పడుతుంది. ఏదన్నా చిన్న బాంబు ఉంటి పేల్తా. చిన్న ముక్క పోడా అలా ముక్కట నా ఇజ్జ దియవాడితివి. చిన్న బాంబు ఏది పడైంది. ఇగో నేను తర్వాత వెళ్తా గాని ముందైతే ఆయన వేలు మానే. మీరు వెళ్ళారా? ఏ మమ్మల్ని అంటారు?
ఇగో నా మొగడు నీ మొగన్ లెక్క భయపడాడు. నీ మొగన్కి ఒక సుతుల బాంబే వెళ్ళవత్తలేదు. నా మొగడు చూడు 2 సుతుల బాంబులు వెళ్తాడు. ఇగో ఇటు 2 సుత్తులు బాంబులా ఇగో పో నడు తెలుపో. 2000 అన్నా అలా ముఖం నల్ల ముఖం చేయాలి నువ్వు ఇవాళ. తెలుపు డాడీ పో నడువు. ఇవి 2 అనే 2 సరే 2 కదా పో పో. సరేనే 2000 అన్నానే. అది కూడా 3 కలిపి రాదు ఏమైతే నీ 2 నేను 2 వెళ్తా. సరే పెరుగురా నేను చూస్తా. ముట్టి 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 ఆగే ముట్టిస్తా. పొగ తారిపోయింది కానీ ఏం ఆరిపోలే పొగలు వస్తానే మంచిగా కానీ పెట్టు పెట్టానా పెట్టు ముట్టి ముట్టి అన్నా ముట్టి. ఎవరో దుమ్మిళ్ళే ఇప్పుడు ముట్టి అదిగా నువ్వు 2ది ముట్టిస్తే కూడా తగ్గుతాడు. వారా 3వ దానికి ఒకటి ముత్తాడు కథమేనా ఇక. తుమ్మినప్పుడు ముట్టి అంటే ముట్టి ముట్టి ముట్టిస్తానే ముట్టి ఆగ ముట్టిస్తానే ఆగే ముట్టిస్తానా ఆగే ముట్టిస్తానా నల్ల ముక్కు కూడా అది చూసి నవ్వుతారా. ముట్టి పో ఏ ముట్టిస్తానే నేను ఒకటి అంటుపెట్టాడు కాదంటే 2 ఇస్తుంది ఇప్పుడు. అవి చూస్తే ఏమైనా సుతుల బాంబులా ఇంత ఉన్నాయి ఇవి. ఏమైందా సీనుగా భయం అవుతుందారా? నీకు బాంబులు పేరుతో రాదా? నాకు రాదే చిన్న కొంచెం ఎప్పుడు వేరువలే. ఏమైందే నీ మొగడు సుతిల్ బాంబు ముక్కులో పెట్టుకొని వెళ్తా అన్నాడు కదా కనబడుతుంది ఇప్పుడు. నీ మొగడు వేల్చిందని నా మొగడు అంటాను వానే. నీ మొగడు వేలవలే నా మొగడు వేలవలే ఇద్దరు మంచిగా ఉన్నారు. ఏ ముక్కవే ఆడో ముడి కింద బాంబు వేలవలే ఈడో ముక్కులో వేలవలే నల్లంతగా పాటగా పూట చక్క ఇంటి బాంబులు వేసుకోపోలి అంతేనంటే అంతే నల్లంతకే మంచిగా కలిసిమెలిసి ఉండక అంతే అంటావా అక్క? నువ్వు చెప్పిందే నీతో అక్క చెల్లె సీనుగా ఇద్దరు ఒకటైరు పోదాం పారా ఇంటికాడ కాల్చుకుందాం. ఇక్కడ కాల్చుకుందాం పాయే కాగా తీసుకొచ్చిల్లానే. నీ సిగ్గులేదు ఇంత నాన్న. అరే సీనుగా వీళ్ళు ఏమట్టి చేసిన కాకరపుల్లో కాస్తాను లేకపోతే ఇంత కూడా కలవకపోతే వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ టాలీవుడ్ ఫిల్మ్స్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట అయితే గట్టి కొట్టుది. అందరికి దీపావళి శుభాకాంక్షలు. ఒకటి విన్నపం, చిన్న పిల్లలైనా పెద్దలైనా టపాకాయలు బాంబులు దూరం ఉండి మంచిగా కాల్చుకోండి. ఎందుకంటే ప్రమాదం జరిగేది ఉన్నది కాబట్టి జరగక ముందుకే మనం ముందు జాగ్రత్తలతోటి దూరం ఉండి టపాకాయలు కలుసుకోండి అని ప్రేక్షక దేవుళ్ళని కోరుకుంటున్నాను. మీ సుమన్ గౌడ్. థ్యాంక్ యూ. హ్యాపీ దీపావళి.